బాక్సర్ కొట్లాడేది బాక్సింగ్ రింగ్లో, క్రికెట్ మ్యాచ్ ఆడేది క్రికెట్ స్టేడియంలో, ఫుట్బాల్ మ్యాచ్ ఆడేది ఫుట్బాల్ స్టేడియంలో, అథ్లెట్లు రన్ చేసేది ట్రాక్ మీద. అట్లాగే శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తులు మాట్లాడవలసిన వేదిక శాసనసభ. దాన్ని వదిలేసి చిన్నపిల్లగాడు స్కూల్కు పోవడానికి మారం చేస్తాడు, ప్రతి చిన్న కారణం చూపించి నేను ఈరోజు స్కూల్కు పోనంటాడో, ఈరోజు ప్రతిపక్ష సభ్యులు చిన్న చిన్న కారణాలను చూపించి శాసనసభలో ఉండకుండా బయటికి వెళ్ళే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు శాసనసభలో జరిగిన వ్యవహారం చూస్తూ ఉంటే కేసీఆర్ కుటుంబ రాజకీయాలు నందినగర్ నుంచి ఫామ్ హౌస్కు పోయినాయి, ఫామ్ హౌస్ నుంచి మళ్ళీ శాసనసభకు కూడా పాకినాయి. నిన్నమన్ననే డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా అపాయింట్ అయిన వ్యక్తికి ఈరోజు మాట్లాడొద్దు, నువ్వు మొత్తం సెషనే బైకాట్ చేయి అని చెప్పి తీసుకున్న నిర్ణయము కేసీఆర్ గారికి తెలియకుండా తీసుకుంటారని నేను అనుకోను. ఒకవైపు పదవి ఇచ్చినట్టే హరీష్ రావు గారికి ఇచ్చి, ఇంకోవైపు శాసనసభ అయిపోయేదాకా ఆయన వాయిస్ వినబడొద్దు, ఆయన ముఖం ప్రజలలో కనబడొద్దు అని చెప్పి కుట్ర చేసినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు బయటికి వచ్చి ఇక నేను ఉద్యమమే చేస్తాను నీళ్ళ మీద అని చెప్పి పాలమూరు ప్రాజెక్టు మీద, కృష్ణా జలాలు దోపిడీ మీద ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మేము అసెంబ్లీలో తేల్చుకుంటామని చెప్పి మాట్లాడినరు. మా దగ్గర రుజువులు ఉన్నాయి, మేము ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పిండ్రు. దమ్ముంటే అసెంబ్లీ పెట్టండి అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి కృష్ణా జలాల మీద, గోదావరి జలాల మీద, మిగతా ముఖ్యమైన అంశాల మీద అసెంబ్లీని స్పెషల్గా సమావేశపరిచినాం. మరి ఇటువంటి సందర్భంలో ఒక్కరోజు ముందు డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఎన్నిక జరుగుతుంది. ఎన్నిక జరిగిన సంతోషంలో హరీష్ రావు గారు వచ్చి ప్రిపేర్ అయిపోయి మొత్తం నేను ప్రజెంటేషన్ చేస్తా అనుకున్న సమయంలో కత్తెర పడుతుంది. అంటే దీని అన్నిటికీ కూడా ఏం సంకేతం? ఇంకోవైపు బయట ఉండి కవితమ్మ మీరు అసెంబ్లీలోనే చెప్పాల్సి ఉండే, ఎందుకు చెప్పలేదు, పారిపోయిండు అని ఆమంటది. ఏం జరుగుతుంది రాబాయి కల్వకుంట్ల కుటుంబంలో తెలుసుకోవాలని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. అసలు మీకు ప్రజాస్వామ్యం మీద చిత్తశుద్ధి ఉందా? అసెంబ్లీలో శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత వచ్చి ఇక్కడ డిబేట్ చేయాలనుకుంటున్నారా లేదా? గప్పుడెప్పుడో నాకు గుర్తుంది, ఒక మహిళ మీద ఏదో ముఖ్యమంత్రి అన్నాడని చెప్పి సభను పూర్తిగా స్తంభింపజేసి అర్ధాంతరంగా మళ్ళీ వెళ్ళిపోయినరు. అది కూడా పక్క శాసనసభ్యులు ఓవైసీ గారు తిట్లు తిడితే భరించలేక తప్పు చేసినామని చెప్పి వెళ్ళిపోయారు. మరి అంత చిన్నదానికి సభను స్తంభించిన వాళ్ళు మరి ఇప్పుడు నీకు మైక్ ఇవ్వలేదు అని చెప్పి మొత్తం సెషన్నే బాయ్కాట్ చేస్తామంటే మీ ఆలోచన పద్ధతులు ఏ రీతిగా ఉన్నాయనేది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సినవి ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం, శాసనసభలో చర్చించేది శాసనసభలో చర్చిస్తాం. ఇవన్నీ కాకుండా మా కుటుంబ రాజకీయాలతోటే మేము కాలం గడుపుతాం 4 ఏళ్ళు అనుకుంటే అది మీ ఇష్టం, మీ కర్మ. ప్రజలు మాత్రం ఈరోజు కేసీఆర్ ద్వారా గట్టి ప్రతిపక్షంగా ఉండాలి, అసెంబ్లీలో ప్రజల సమస్యల మీద వాయిస్ వినిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. అట్లా కోరుకుంటున్నారు కాబట్టే మాకు 64, వాళ్ళకు 38 ఇచ్చింది. మీరు ఇట్లనే వ్యవహారం చేస్తే నెక్స్ట్ వచ్చేది మాకు 100 వస్తాయి, మీకు 8 సీట్లకు పరిమితం అవుతారు. కాబట్టి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, రేపైనా సరే చాలా అంశాలు చర్చకు వచ్చేటివి ఉన్నాయి, వాటి మీద చర్చ చేద్దాం. ద్రోహం ఎవరు చేసిండ్రు? మీరు చేసిర్రా? అలసత్వం ఎవరిది? మాదేమైనా పొరపాట్లు ఉన్నాయా? పాలమూరు రంగారెడ్డిలో ప్రాజెక్టులో ఎవరు అసలైన ద్రోహం చేసిండ్రు? ఎవరు డిజైన్లు మార్చిండ్రు? ఎవరు పథకం రూపురేఖలు మార్చిండ్రు? ఇవన్నీ కూడా చర్చ పెడదాం ఆధారాలతో సహా. మీరు దయచేసి అసెంబ్లీకి రమ్మని చెప్పి మళ్ళొకసారి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.